గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ స జీవతి. వార్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. అది విషయం. ఎవరి బతుకు వేస్ట్, ఎవడు పాపి. పరమాత్ముడే స్పష్టంగా వినిపిస్తున్నారు. ఇక్కడ పరమాత్మ స్పష్టంగా తన్నోడితోడే చెప్తూ ఉన్నారు. ఇంకెంతకంటే ఇంకెవరైనా చెప్తే తెలుసుకుంటారా? భగవంతుడు చెప్పిన చోట ఆగిపోయి మనల్ని మనం దిద్దుకునే ప్రయత్నం చేద్దామా అనేది మన చేతుల్లో ఉంటుంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దేవతలను మనం చూసామా, భగవంతుడిని మనం చూసామా, మాకు కనపట్టలేదు కదా, మేము ఎందుకు నమ్మాలి, ఈ పుస్తకాలను ఎవరో పన్నెండు వాళ్ళు రాసేశారు, ఇలాగ రకరకాల వివాదాలు, ఇష్టారాజ్యంగా ఇష్టారీతిగా నాలుక ఎలా తిరిగితే అలాగా మాట్లాడటం చాలామందికి అలవాటు. నీకు కనపడినంత మాత్రాన, నీకు అనుభవంలోకి రానంత మాత్రాన, నీవు అర్థం చేసుకోలేనంత మాత్రాన లేవని కాదు కదా అర్థం. ఈ సృష్టిలో మనకు అర్థం కానివి, మనకు కనిపించనివి, మనం తెలుసుకోలేనివి, తెలుసుకోవడానికి ప్రయత్నించినా సరిగ్గా అర్థం కానివి ఎన్నో ఉన్నాయి. మనకి నిజంగా అంత శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల, సంకల్ప బలం ఉంటే ప్రయత్నం మీద సాధించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు, చూసే ప్రయత్నం కూడా చేయవచ్చు. మనకు అవేమీ ఉండవు. మాట్లాడుతూ ఉంటారు, రీతిగా మాట్లాడుతూ ఉంటారు. పరమాత్మ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, నాయన బ్రహ్మదేవుడు ప్రాణుల్ని, ప్రజలను సృష్టిస్తూ వాటితో పాటు యజ్ఞాలను కూడా సృష్టించాడు. ఈ సంసార చక్రము, ఈ సైకిల్ తిరగాలంటే లేదా నడవాలంటే కర్మ చేయడం అవసరము. దానికి యజ్ఞములు అవసరము. యజ్ఞముల ద్వారా అంటే విహిత కర్మలు, వేదములు ఏ విధంగా ప్రతిపాదన చేశాయో ఆ విధంగా శాస్త్ర విహిత కర్మలు ఆచరించడం ద్వారా, శాస్త్రం చెప్పినట్టుగా యజ్ఞ యాగాదులు, క్రతువులు, హోమాలు లాంటివి చేయడం ద్వారా దేవతలు ఆ ధర్మం ద్వారా, ఆ పుణ్యం ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. వారు మీకు వర్షం అనుగ్రహిస్తారు, మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తారు. ఆ విధంగా మీకు లభించినది ఏదో దేవతల ద్వారానే లభిస్తుంది. కాబట్టి ఇది నాది కాదు అని ఒక నిరాడంబరమైన స్వభావంతో ఉండి, ఇది దేవతలను నాకు అనుగ్రహించారు కాబట్టి దేవతలకే నివేదన చేస్తే, అంటే ఆయా దేవతలను స్మరించుకొని శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకుంటూ ఒక నిరాడంబరమైన శైలితోటి తనను తాను నిమిత్తమాత్రుడిగా భావించి, భగవంతుడు లేదా దేవతలు కారణభూతులు, మనకు ఆధారమైన వాళ్ళు, మనకు వరాలు ఇచ్చేవాళ్ళు, మనల్ని చిల్లగా చూసుకునే వాళ్ళు అనే ఒక భావనతోటి కృతజ్ఞత కలిగి ఉండి దేవతలకి అన్ని తిరిగి సమర్పిస్తూ తన జీవనాన్ని పవిత్రంగా, తృప్తిగా, ధర్మబద్ధంగా కొనసాగించేవాడు ఎవడైతే ఉన్నాడో అతను అన్ని పాపాల నుండి విముక్తిని చెంది పుణ్యలోకాల్ని పొందుతూ ఉన్నాడు. ఈ విధమైన సృష్టి చక్రము, సృష్టి ధర్మము, ఈ సంసార చక్రం ఏదైతే ఉంటుందో ఇది పరంపరాగతంగా కొనసాగుతూ ఉంది. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతి హయః. ఇట్లు పరంపరాగతంగా కొనసాగుతూ ఉన్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తించిన వాడు, అంటే తద్విరుద్ధంగా ప్రవర్తించేవాడు ఎవరైతే ఉంటాడో, తన కర్తవ్యములను పాటించక, అంటే వేదము, శాస్త్రము చెప్పిన విధంగా ప్రవర్తించకుండా, పెద్దలు చెప్పిన విధంగా ప్రవర్తించకుండా, తన కర్మలు, తన కర్తవ్యాలు, బాధ్యతలను విస్మరించి, ఒకవేళ కర్మ చేసిన భగవత్ప్రీత్యర్థము కాకుండా స్వార్థపరాయణత్వంతో తన బలహీనతలకు అనుగుణంగా, తన స్వార్థానికి అనుగుణంగా, తన సుఖాలకు, భోగాలకు, విలాసాలకి అనుకూలంగా, పాప ప్రవృత్తికి అనుకూలంగా రకరకాల దుష్టకర్మలు ఆచరించి దుష్టమైన ఫలితాలను పొంది ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. ఈ విధముగా పరంపరాగతంగా కొనసాగుతూ ఉన్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తించిన వాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవనం వ్యర్థము అని చెప్తున్నాడు పరమాత్మ. నీ ఇష్టారీతిగా వ్యవహరించడము, నీకు తోచినవి చెయ్యడం, నీకు నచ్చితే చాలు, ఎవరినైనా ఎంతటి వాళ్ళైనా మోసం చేయడం, ధర్మాన్ని విస్మరించడం, ఏది మనసు కనిపిస్తే అదే కరెక్ట్గా భావించడం, పెద్దలు చెప్పింది, పూజలు, గురువులు చెప్పింది, స్వయంగా భగవంతుడే చెప్పింది ప్రతిదీ విస్మరించడం, తెలుసుకోవాలని ప్రయత్నం చేయకపోవడం, రుచి లేకపోవడం, స్వార్థపరాయణత్వం, నీకు తోచింది చేసేయడం, భ్రష్టులైపోవడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భ్రష్టులు చేసేయడం, కర్మలు వాళ్ళ బలహీనతల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, సుఖము కోసం, భోగం కోసం, విలాసాల కోసము చేసి కర్మభ్రష్టులు అయిపోవడం, ఇవన్నీ కూడా ఇంద్రియ సుఖాల కోసం ఇలాంటి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇంద్రియ సుఖ లోలుడైపోయి
జీవనం వ్యర్థంగా గడుపుతూ ఒక పాపాత్ముడైపోతాడు. వాడి జీవితం వ్యర్థమే. బ్రతికి ఉండగానే వాడు బ్రతుకు వ్యర్థమైతే పోయిన తర్వాత అనుభవించాలి, పాపాలు అనుభవించాలి, కర్రాబంధాలలో చిక్కుపోతాడు. కాబట్టి మరలా పుట్టాలి, మరలా అనుభవించాలి. ఇది ఎప్పటికో తేలేను. కాబట్టి విఘ్నుడైన వారు, బాగుపడదలుచుకున్న వారు, మనం మనుషుల్లా బ్రతకాలి. మనుషుల్లా బ్రతకాలి అంటే ఒక శిష్టాచారం ఉంటుంది. భగవంతుడు ఎలా చెప్పాడో అలా మనం నడుచుకోవాలి. భగవంతుడు ఏం చెప్పాడో ఎలా తెలుస్తుంది? వేదశాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుడి నుండే వచ్చాయని భగవంతుడే ఇక్కడ స్పష్టంగా భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి చక్కగా శాస్త్రం ఏ రీతిని సెలవిచ్చిందో మన కర్తవ్యాలు, మన స్వాభావికమైన కర్మలు, స్వధర్మోచితమైన కర్మలు, పరంపరాగతమైన చక్కగా పనులు, అలాగే మన బాధ్యతలు, మన కర్తవ్యాలు, మనం చేసే ప్రతి కర్మ కూడా శుద్ధంగా పవిత్రంగా ఉండేట్టుగా చూసుకోవాలి. స్వార్థానికి, వంచనకు, మోసానికి, ద్రోహానికి, అధర్మానికి తావు లేకుండా చూసుకోవాలి. చక్కగా భగవత్ ప్రీత్యర్థం భగవంతుడు ఈ కర్మలలోనే ఉన్నాడు, ఇది ఈ పని చేయడం కాదు, నేను తపస్సు చేస్తున్నాను, భగవంతుడిని పొందడానికి ఒక సాధన చేస్తున్నాను అనే ఒక నిష్కాభావంతో నిష్కల్మషంగా ప్రతి కర్మ కూడా పవిత్రంగా ఆచరిస్తూ కర్మ ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి మనము అంతటి నిమిత్త మాత్రులుగా నిరాడంబరంగా నిలిచి ఉండగలిగితే పాపాలు మన కంటకు. మనం చేసిన ఈ కర్మలన్నీ కూడా యజ్ఞాలు అవుతాయి. ఈ యజ్ఞాల చేత దేవతలు ప్రీతి పొందుతారు. ప్రీతి పొందిన వాళ్ళు మన ధర్మాన్ని చూసి మనకి వరాలను గ్రహిస్తారు. దానితోటి మనం ఆనందంగా చల్లగా ఈ భూమి మీద ఉన్న 4 రోజులు బ్రతకగలుగుతాము. అంటే మన ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మబద్ధమైన మన కర్మలే మనల్ని కాపాడుతాయి. వాటిలోనే భగవంతుడు ఇమిడి ఉన్నాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదని చెప్పడానికి వేదశాస్త్రాలే ప్రమాణము. అవి భగవంతుడి నుండి వేరేగా లేవు, భగవంతుడిలోనే ఉండి భగవంతుడి నుండే వచ్చాయి. భగవంతుడు ఏ వేదశాస్త్రాల్లో ఈమిడి ఉన్నాడు. ఈ విధమైన ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో ఇది పారంపరాగతంగా కొనసాగుతూ ఉంది. దీనికి అనుగుణంగా చక్కగా నడుచుకునేవాడు బాగుపడతాడు, ఉత్తమ గతులను పొందుతాడు. తద్విరుద్ధంగా నడుచుకునేవాడు ఇంద్రియ సుఖలోరుడై బలహీన మనస్కులై బలహీనతలకు అలవాటు పడిపోయి స్వార్థానికి, వంచనకు, అధర్మానికి అలవాటు పడిపోయి వాడి జీవితం వ్యర్థమైపోతుంది. వాడు ఒక భ్రష్టుడైపోతాడు, ఒక పాపి అయిపోతాడు. బ్రతికి ఉండగానే ఈ భూమి మీద ఈ జీవితంలోనే వాడు ఇంత భ్రష్టుడైపోతే ఇంకా పరలోకానికి, ఉత్తమ లోకాలకి ఎలా వెళ్తాడో ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి. కాబట్టి అక్కడ కూడా నరకానికి వెళ్ళి అవి అనుభవించి మరలా పుట్టి మళ్ళీ అనుభవించి ఈ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏది కావాలి? భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకుంటే బాగుపడతారు. తద్విరుద్ధంగా నడుచుకునేవాడు భ్రష్టుడైపోతాడు. ఈ మాట స్వయంగా భగవద్గీతలో భగవంతుడిగా ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి విఘ్నుడైన వారు తెలుసుకునే ప్రయత్నం చేసి చక్కగా భగవంతుడు చెప్పిన విధంగా మన జీవితము, మన గమ్యము, మన దారి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము చల్లగా సురక్షితంగా గమ్యాన్ని చేయగలుగుతాము, బాగుపడగలుగుతాము. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.